అందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వైఎస్ఆర్సీపీ 5వ లిస్టు వచ్చింది. ఇంతకుముందే బోత్స సత్యనారాయణ గారు మీడియాకి తెలిపారు. దాదాపు 7 మంది లిస్టు విడుదల చేశారు. అందులో 4 ఎంపీలు, తర్వాత 3 అసెంబ్లీకి సంబంధించి సవరణలతో కూడిన జాబితా విడుదలైంది. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన వాటిని కూడా చేంజ్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనం చూసాం ఆల్రెడీ ప్రకటించిన దాంట్లో కూడా మళ్ళీ సర్వే చేస్తే అక్కడ లోకల్గా ఎలా ఉందనే సర్వే చేసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ మార్పులు చేశారు. ఇంతకుముందు కూడా చెప్పారు వీళ్ళు గ్యారంటీగా ఉంటారని లేదు, మళ్ళీ కూడా మార్చొచ్చని. ఇప్పుడు మళ్ళీ కూడా సవరణలతో కూడిన మా జాబితా విడుదలైంది. ఇందులో 4 పార్లమెంటు స్థానాలు, 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నియమించింది. ఇందులో మనం ఆల్రెడీ చూసుకున్నాం, ప్రొద్దునే మాట్లాడుకున్నాం, అరకులో ఎంత ప్రాబ్లం ఉంది, ఆమెకి గొట్టేటి మాధవికి వ్యతిరేకంగా చేస్తున్నది. తర్వాత ఇప్పుడు అరకుకు సంబంధించి ఎస్టీ నియోజకవర్గం, అది కూడా మనం అనుకున్నట్టుగానే రేగం ముత్యలింగంకి ఇచ్చారు. తర్వాత కాకినాడ ఎంపీగా చలమనేటి సునీల్, ఇది మనం అనుకోయిందే. తర్వాత మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి రమేష్ బాబు, తర్వాత అవనిగడ్డకి మచిలీపట్నం చూసాం, ఆయన ఆయన ఎప్పుడు ప్రజల్లో పనిచేయలేదు, ప్రజల్లో ఉండలేదు, ఏం చేసింది లేదు, ప్రజలు గెలిపించిన దానికి ఓటేసిన దానికి కూడా ఏమీ ఒక పని చేయలేదు, ఒక ప్రభుత్వంతో ఈరోజు మాట్లాడిండేది, ప్రభుత్వానికి కనీసం కేంద్రం నుంచి నిధులు తెచ్చింది లేదు, కాబట్టి వేస్ట్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టాడు. ఆయన మళ్ళీ జనసేనలో కూడా వేస్ట్ గాలంతా వైఎస్ఆర్సీపీ పక్కకు వైఎస్ఆర్సీపీ దొబ్బేసిన వాళ్ళందరినీ, వైఎస్ఆర్సీపీ చీకొట్టిన వాళ్ళందరినీ చేర్చుకోవడానికి టీడీపీ జనసేన ముందుంటుందన్నమాట. అందులో టీడీపీ కొంచెం ఆలోచనలో పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ దెబ్బతినింది కాబట్టి, 23 మంది గుణపాఠం జరిగింది కాబట్టి కొంచెం ఆలోచిస్తాను. కానీ జనసేనకు పాపం ఇంకా దెబ్బ తగలేదు, అందుకే పాపం అందరి చెత్త అంతా తీసుకుంటుంది. ఈ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలు చేయడం కూడా చూసాము. అసలు ఆయన వేస్ట్, ఆయన ఎందుకు మరి, ఆయన బిజినెస్ చేసుకునే వాళ్ళంతా వేస్ట్. తర్వాత అవనిగడ్డ అసెంబ్లీకి సంబంధించి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు నియమించారు. నసరావుపేట ఎంపీ మనం అనుకున్నట్టుగానే ఫైర్ బ్రాండ్ పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ సత్యవేడు ఎస్టీ, ఇది కూడా చూసాము. సత్యవేడు ఎస్టీకి సంబంధించింది. సత్యవేడు ఈయన కూడా ఆల్రెడీ ఈయనకి తిరుపతి ఎంపీగా కూడా అవకాశం ఇచ్చి ఈ సత్యవేడికి గురుమూర్తికి ఇచ్చిన తర్వాత ఈయన మళ్ళీ లోకేష్ని కలవడము ఇదంతా కూడా చూసాము. ఇప్పుడు అందుకని ఈయన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీద కూడా చాలా పెద్ద మాటలు మాట్లాడడం కూడా చూసాం, మళ్ళీ కౌంటర్ ఇవ్వడం కూడా చూసాము. మంత్రి రోజా గారు కావచ్చు, గురుమూర్తి గారు. కానీ ఇప్పుడు సత్యవేడులో గురుమూర్తిని అక్కడ ఎందుకంటే వ్యతిరేకంగా మళ్ళీ సర్వే ప్రకారం వ్యతిరేకమయ్యేసరికి సత్యవేడు ఎస్టీ గురుమూర్తి కాకుండా ఇప్పుడు మళ్ళీ నూకతోటి రాజేష్ని అంటే అక్కడ వ్యతిరేకత అంటే ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ సత్యవేడులో ఉండే అతన్ని ఆదిమూలపు అతన్ని తిరుపతి ఎంపీగా ఇస్తే ఆయన లోకేష్ని కలవడం తిరుపతి ఎంపీగా ఆయన పోటీ చేయడం లేదు కాబట్టి అందుకని ఇప్పుడు ఆల్రెడీ ఎంపీగా ఉన్న తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తికి మళ్ళీ అదే ఎంపీ స్థానం గురుమూర్తికి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సత్యవేడికి వేరే వాళ్ళని ఎస్సీ సంబంధించి నూకతోటి రాజేష్ అనే అతనికి ఇచ్చారనమాట. ఇక్కడ సవర్ణలు అంటే ఆల్రెడీ ఉండే స్థానాన్ని తిరుపతి ఎంపీగా ఉండే అతనికి తిరుపతి ఇచ్చారు. యాక్చువల్లీ సత్యవేడులో ఉండే అసెంబ్లీ అతనికి ప్రమోషన్తో ఎంపీగా ఇస్తే ఆయన ప్రమోషన్ వద్దు, తొక్క వద్దు, నాకేమీ వద్దు, నేనంతా చెడిపోయేవాడిని, నేను బాగుపడేవాడిని కాదు, ప్రజలకు మేలు చేసేవాళ్ళం కాదు మేమంతా అని ఆయన చీకొట్టేసి లోకేష్ దగ్గరికి పోయాడు. కాబట్టి మళ్ళీ అది ఎంపేస్తానని గురుమూర్తికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సత్యవేడికి వేరే వాళ్ళకి ఎస్సీకి సంబంధించి నూకుతోటి రాజేష్ అన్నతని నియమించారు. ఇది 7 మెంబర్స్కి సంబంధించి ఈరోజు 5వ జాబితా విడుదల చేశారు. అంతేకాకుండా వీటితో పాటు ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒంగోలు మనం అనుకుంటున్నాం, ఒంగోలు పచ్చ మీడియా చూసాము, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేదా రోజా పేరు కూడా వచ్చిందనమాట. రోజా చెప్పడం కూడా చూసాము, అయ్యో ఏబిఎన్కి TV5కి నేనంటే చాలా ప్రేమ, అందుకే వాళ్ళు అలా రాస్తున్నారని కూడా అన్నారు. ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. ఇది అనుకోయిందే, కాకపోతే అటు ఇటు ఉండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తాడో లేదని, కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు. అంతేకాకుండా ఇదే కాకుండా
కందుకూరు, సత్తనూతులపాడు, కావలి అసెంబ్లీలకు కూడా ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఒంగోలు కాకుండా వీటికి కూడా ఈ అసెంబ్లీ స్థానాలకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. వీటితో పాటు విజయసాయిరెడ్డి గారు కూడా అదనంగా బాధ్యతలు ఇచ్చారు. విజయసాయిరెడ్డికి వచ్చి అదనంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలు కూడా విజయసాయిరెడ్డి గారికి అప్పగించారు. ఇది ఈరోజు 7 అంటే 4 పార్లమెంటు స్థానాలు, 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన సవరణలతో కూడిన జాబితా, ప్లస్ మళ్ళీ ఒంగోలు పార్లమెంటుకి సంబంధించింది, తర్వాత గుంటూరు పార్లమెంటుకి సంబంధించింది. ఇది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ విడుదల చేసిన జాబితా.